జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 176 18వ రోజు యుద్ధానికి శల్యుడు సర్వ సైన్యాధ్యక్షుడు అగుట, శల్యుడిని యుద్ధములో ధర్మరాజు సంహరించుట చూద్దాం. మహారాజా 17వ రోజు యుద్ధములో విజయాన్ని పొందిన పాండవులు అమిత ఉత్సాహంతో ఉన్నారు గనుక రాత్రిపూట ఒకవేళ వారు ధర్మము తప్పి వచ్చి ఈ కురువీరుల యొక్క గుడారాలపై దాడి చేసి సంహరిస్తారేమోనని దుర్యోధనుడు భావించాడు. అందుకనే మన వీరుల యొక్క గుడారాలు ఖాళీ చేసి మన వారంతా అక్కడ నుంచి 2 ఆమడల దూరంలో ఉన్నటువంటి సరస్వతీ నది తీరంలో గల విస్తీర్ణానికి చేరుకున్నారు. ఆ బహిరంగ ప్రదేశంలో వారక్కడ సేద తీరి యుద్ధ ప్రణాళిక చేస్తున్నారు. అశ్వత్థామ సూచన మేరకు నీ కుమారుడు శల్యుడిని సర్వ సైన్యాధ్యక్షుడు 18వ రోజు యుద్ధానికి చేశాడు. శల్యుడిని సర్వ సైన్యాధ్యక్షుడు చేసినాడు నీ కుమారుడు. ఆ తర్వాత అభిషేకం పొందినటువంటి శల్యుడు డాంబికాలు పోతున్నాడు. నాతో యుద్ధములో అర్జునుడు కానీ శ్రీకృష్ణుడు కానీ భీముడు కానీ సరిపోరు, వారిని నేను జయిస్తాను అని డాంబికాలు చెప్తున్నాడు శల్యుడు. ఇక్కడ పాండవులు 17వ రాత్రి 18వ రోజు యుద్ధం ఎలా జరపాలి, ఎలా ప్రణాళిక రచించుకోవాలి అనే విషయాన్ని వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థిస్తున్నారు అందరూ కలిసి. శ్రీకృష్ణుడు సంతోషించి అంటున్నాడు, బావలారా వినండి, ఆ శల్యుడు సామాన్యుడు కాడు, మన భీముడికి సమబలుడు. అతడిని రేపు మన ధర్మరాజు ఎదుర్కొనాలి. ధర్మరాజు తప్పక శల్యుడిని సంహరిస్తాడు. మన సైన్యం అంతా భీమసేనుడు అర్జునుడి యొక్క కనుసలలో మెలగాలి. సరి అయిన ప్రణాళిక వేసుకోవాలి. సరే సంజయ, కర్ణుడు పోయాడు, నా తండ్రి మహావీరుడు భీష్ముడు పడిపోయాడు, ద్రోణాచార్యుడు పడిపోయినాడు, ఎలా నమ్ముతున్నాడు శల్యుడిని పాండవులను గెలుస్తాడు అని నా కుమారుడు, ఈయనకి ఇప్పుడు కూడా ఈ పిచ్చి తగ్గలేదా అంటున్నాడు మహారాజు సంజయుడితో. మహారాజా, నీకు తెలియనిది ఏమున్నది? నీ కుమారుడికి మూర్ఖత్వం, తన బలాన్ని ఎక్కువగా ఊహించుకోవటము అతనికి అలవాటు. అందుకనే పాండవుల యొక్క శౌర్య పరాక్రమములు బలము అతడు సరిగా లెక్కించలేకున్నాడు. అది అతని మూర్ఖత్వం. మనకున్న అతి తక్కువ సైన్యంతో శల్యుడు సర్వతోభద్ర అనే యుద్ధ వ్యూహాన్ని నిర్మించాడు. నేటికి మనకి 3 కోట్ల కాల్బలము, పాండవులకు 1 కోటి కాల్బలము ఉన్నది. ఆ పైన గజ తురగ రథబలాలు ఉండనే ఉన్నవి. 18వ నాటి యుద్ధం మహారాజా ప్రారంభమయ్యింది. అర్జునుడి కొడుకు చిత్రసేనుడు నకులుడు యుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధంలో కర్ణుని కొడుకు చిత్రసేనుడిని నకులుడు సంహరించాడు, శిరస్సు తగ్గొట్టాడు. అది చూసినటువంటి ఇతర కర్ణుని కొడుకులు అంటే చిత్రసేనుని సోదరులు సత్యసేన సువర్మలు నకులుడిపై పడి యుద్ధం చేస్తున్నారు. నకులుడు తన శక్తి ఆయుధంతో సత్యసేనుడిని సంహరించాడు. ఆ పైన యుద్ధంలో నకులుడు ఇంకొక తమ్ముడైనటువంటి సువర్మ తల కూడా నరికి. ఒక ప్రక్క నకులుడి సోదరుడు సహదేవుడు, శల్యుని పుత్రుడు రుగ్మాంధరుడు, సహదేవ రుగ్మాంధరుడు ఇద్దరు కూడా యుద్ధం తీవ్రంగా చేస్తున్నారు. ఆ యుద్ధములో శల్యుని కుమారుడు రుగ్మాంగదుడు సంహరింపబడ్డాడు. అంటే సహదేవుడితో చాలలేకపోయి యుద్ధంలో ఆ సహదేవుడి యొక్క అస్త్రశస్త్రాలకు బలైపోయినాడు శల్యుని కుమారుడు రుగ్మాంగదుడు. ఇతడి పేరు రుక్మాంగదుడు కూడా అంటారు, రుగ్మాంగదు అంటారు, 2 విధాలుగా ఉన్నది. అతని పేరు రుగ్మాంగదుడు. తదుపరి భీమసేనుడు శల్యుడు ఇద్దరు తీవ్రంగా యుద్ధం చేశారు. ఇద్దరు యుద్ధంలో సమానంగా నిలిచారు మహారాజా. ఒకసారి శల్యుడు ఒకసారి భీముడు మూర్ఛ కూడా పోయారు. మూర్ఛలో ఉన్న శల్యుడిని కృపాచార్యుడు తన రథంపై ఎక్కించుకొని దూరంగా తీసుకుపోయాడు. మూర్ఛ నుంచి తేరుకున్నటువంటి భీమసేనుడు
ఎక్కడ ఉన్నాడు శల్యుడు అని వెతుకుతూ ఉన్నాడు, కానీ కనపడలేదు. మహావీరుడు చేకితానుడు, దుర్యోధనుడు ఇద్దరూ కలిసి ద్వంద్వ యుద్ధం చేశారు. చాలాసేపటికి దుర్యోధనుడు ద్వంద్వ యుద్ధంలో చేకితానుడిని సంహరించాడు. తదుపరి శల్యుడు, ధర్మరాజు తీవ్రంగా పోరారు. ఆ పోరాటంలో శల్యుడి చేతిలో ధర్మరాజు మూర్ఛపోయాడు. తదుపరి శల్యుడు నకుల సహదేవులతో అంటే మేనమామగా తీవ్రంగా యుద్ధం చేశాడు. ఒక పక్క సాత్యకి కూడా తరువాత శల్యుడితో యుద్ధం చేశాడు. ఆ తర్వాత భీమసేనుడు కూడా శల్యుడితో యుద్ధం చేశారు. అశ్వత్థామతో కలిసినటువంటి మిగిలిన సంసప్తక మహావీరులు అర్జునుడితో యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధములో అశ్వత్థామ సురథుడు అనే పాంచాల వీరుడిని సంహరించాడు. 2000 మంది సంసప్తక ఇతర మహావీరులను కూడా అర్జునుడు సంహరించాడు. సంజయ, సంసప్తకులు గొప్ప వీరులు, మన సైన్యంలో వారే గొప్పవారు. వారు కూడా అర్జునుడిని ఆపలేకపోయారు. ఇంకా ఏం చేయగలం? శల్యుడిని సంహరించాడు ధర్మజుడు అన్నావు కదా, మరి వారి యుద్ధం ప్రారంభమైందా? మహారాజా, సంసప్తకులు మహావీరులే, కానీ అర్జునుడు గొప్ప వీరుడు కదా, అందుకే వారు చాలలేకపోతున్నారు. ఇంకా ధర్మరాజు శల్య యుద్ధం ప్రారంభం కాలేదు మహారాజా. ఇలా కొంతసేపు శల్యుడు పాండవ సైన్యాన్ని సంహరిస్తూ ఉండగా అప్పుడు ధర్మరాజు శల్యుడితో యుద్ధానికి వచ్చాడు మహారాజా. శల్య ధర్మరాజుల మధ్య ద్వంద్వ యుద్ధం తీవ్రంగా జరిగింది. అందరూ వారిని తీక్షగా చూస్తున్నారు. ఇద్దరి యుద్ధము సమ స్థాయిలో సాగుతూ ఉంది. ముందు ధర్మరాజు శల్యుడికి రథం లేకుండా చేశాడు. అప్పుడు అశ్వత్థామ వచ్చి శల్యుడిని తన రథంపై ఎక్కించుకొని దూరంగా తీసుకుపోయాడు. ఇలా మహారాజా శల్యుడు ధర్మరాజు, భీముడు, సాత్యకి, దుష్టజుమ్నుడితో యుద్ధం తీవ్రంగా చేసి దూరంగా వెళ్ళిపోయాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళా యుద్ధం చేశాడు, మూర్ఛపోయాడు. అతనికి అశ్వత్థామ, కృపాచార్యుడు సహాయంగా ఉన్నారు. ధర్మరాజు తనలో తాను అంతర్మదనం చేసుకుంటున్నాడు. మా బావ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు, అతను చెప్పినది ఇంతవరకు ఒక్క విషయం కూడా పొల్లు పోలేదు. కనుక నేను తప్పక ఈ యుద్ధంలో మా మేనమామ అయినటువంటి శల్యుడిని వధిస్తాను. ఎందుకంటే నా చేతిలో ఈరోజు శల్యుడు మరణిస్తాడు అని రాత్రి మా బావ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అతను చెప్పినాక ఆ మాట బొమ్మ అవుతుందా? అవదు. కానీ ఎందుకో మరి నా వల్ల శల్యుడు యుద్ధంలో పడిపోవటం లేదు, తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. ఏమిటో కారణం? శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాడు ధర్మరాజు. హే మాధవ, శ్రీకృష్ణ ఆపద్బాంధవ, నన్ను రక్షించు. నేను నీకు భావన కాను, నీకు ఆశ్రితుడును. నీ పాదాలను నేను నమ్ముకున్నాను. నన్ను రక్షించు, రక్షించు. నాకు ఈ శల్యుని యుద్ధములో నాకు విజయాన్ని ప్రసాదించు అని వేడుకుంటున్నాడు మనసులో తీవ్రంగా శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ. ధర్మరాజు అలా శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించి శల్యుడితో తీవ్రంగా పోరు సలుపుతున్నాడు. ఆ సలుపుతున్న సమయంలో తన భక్తికి మెచ్చి శివుడు తనకిచ్చినటువంటి ఒక శక్తాయుధాన్ని బయటకు తీశాడు, మంత్రించాడు ధర్మరాజు. ఆ శక్తాయుధాన్ని స్మరించి ఆ మంత్రాన్ని పఠించి ఆ ఆయుధాన్ని శల్యుడి కంఠానికి గురిపెట్టి తీవ్రంగా లాగి విడిచిపెట్టాడు ధర్మరాజు. ఆ సమయంలో కొంచెం పైకి ఉబికాడు శల్యుడు. అలా ఉబకడం వల్ల ఆ ధర్మరాజు యొక్క గుండికి తగిలింది. అంటే ధర్మరాజు ఎక్కుపెట్టినది అతని కంఠానికి. అతడు పైకి లేచేసరికి అతడి గుండెకి వెళ్ళి ఆ అస్త్రము గుచ్చుకొని తీవ్రంగా గాయపరిచి వెనక్కి వెళ్ళిపోయి భూమి తగిలింది. అలా ఆ తీవ్రమైనటువంటి ధర్మరాజు అస్త్రము శల్యుడి కంఠానికి కాక గుండెకు తగిలి చీల్చుకొని వెళ్ళి భూమికి తగలడంతో ప్రాణాలు పోయి భూమిపైన పడిపోయాడు శల్యుడు. సంజయ, ఏమి ఈ మహావింత? దేవుని కృప. ధర్మరాజు ఏమిటి, శల్యుడిని సంహరించడం ఏమిటి? అంతా దైవమాయే కదా అన్నాడు మహారాజు. ఇప్పుడైనా యుద్ధం ఆపేయచ్చు కదా నా కుమారుడు, ఇంకా ఎందుకు భీముడితో యుద్ధానికి వెళ్తానంటున్నాడు? అవసరం లేదు కదా అన్నాడు మహారాజు. లేదు రాజా, నీ కొడుకుకి అట్లాంటి ఆలోచన లేదు.
ఇంకా యుద్ధం తీవ్రంగానే చేస్తున్నారు. శల్యుడు పడిపోయిన తర్వాత శల్యుడు తమ్ముడు ధర్మరాజు తీవ్రంగా యుద్ధం చేశారు. ధర్మరాజు శల్యుడి తమ్ముడితో తీవ్రంగా యుద్ధం చేసి అతడి రథాన్ని, గుర్రాలను, సారథిని ముందు సంహరించాడు. తదుపరి ఒక తీవ్రమైన బల్లెం తీసి ఆ శల్యుడి సోదరుడు యొక్క శిరస్సును తెగ్గొట్టాడు. ఇప్పుడికన ఇద్దరు మహా యాదవ వీరులు యుద్ధం చేస్తున్నారు. వారు సాత్యకి, కృతవర్మ. ఇద్దరు అన్నదమ్ములు. సాత్యకిది కాస్త పైచేయి అయింది యుద్ధంలో. కృతవర్మ యొక్క రథాన్ని, గుర్రాలను సంహరించాడు సాత్యకి. ఇది చూసినటువంటి కృపాచార్యుడు సాత్యకి యుద్ధంలో కృతవర్మ పడిపోయాడు అనే సమయానికి పడక ముందే వెళ్ళి అతడిని తన రథంపై ఎక్కించుకొని దూరంగా తీసుకుపోయాడు కృపాచార్యుడు. మరలా కొంతసేపటికి రథాన్ని చేకూర్చుకొని వచ్చాడు కృతవర్మ. ఈసారి ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు కృతవర్మ. ఈసారి కూడా ధర్మరాజు కృతవర్మ యొక్క రథాన్ని విరగ్గొట్టాడు. మళ్ళా రథం లేనివాడయ్యాడు కృతవర్మ. ఇప్పుడు కృతవర్మని కాపాడడానికి వచ్చాడు అశ్వత్థామ. అతడిని కాపాడి తన రథంపై ఎక్కించుకొని దూరంగా తీసుకుపోయాడు మళ్ళా అశ్వత్థామ ఆ కృతవర్మను. శల్యుడి తమ్ముడు అతని యొక్క చాలా వరకు పడిపోయేసరికి ధర్మరాజు పైన శల్యుని ఇతర సైన్యానికి, వీరులకు కోపం వచ్చింది. అంతా ఒక్క పెట్టున వచ్చి ధర్మరాజు పైన యుద్ధం చేస్తున్నారు. చాలా అస్త్రశస్త్రాలు ధర్మరాజు పైన వేస్తున్నారు వాళ్ళు. వారందరితోని తీవ్రంగా యుద్ధం చేస్తున్నటువంటి ధర్మరాజును చూశాడు అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు. ఆ పైన ఉపపాండవులు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కూడా ధర్మరాజు యొక్క శౌర్యాన్ని చూస్తున్నారు. ఒక్కడే చేస్తున్నాడు యుద్ధం. వారు వచ్చి దుర్యోధనుడికి సహాయం చేసి, దుర్యోధనుడికి ధర్మరాజుకి, వారంతా వచ్చి ధర్మరాజుకు సహాయం చేసి యుద్ధంలో ఈ మద్రదేశ సైన్యాన్ని, మహావీరులందరినీ కూడా సంహరించేశారు. మహారాజా ఇంకేమున్నది, మద్రదేశపు మహావీరులు సైన్యం అంతా నేలపై పడిపోయింది. వారిని పాండవులు సంహరించేశారు. ఈ స్థితిలో నీ జ్యేష్ఠ కుమారుడు మిగిలిన కురు సైన్యాన్నంతా ఒక్కటిగా చేసి భీముడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. భీముడైతే భూమిపైకి లంఘించి తనకు మయుడు ఇచ్చినటువంటి మహత్వ కల గదను తీసుకొని మన సైన్యంలో ఉన్నటువంటి 21,000 మందిని ఒక్క క్షణంలోనే సంహరించేశాడు. అతని గద కొడితే ఎంతమంది చచ్చిపోతున్నారో అర్థం కావట్లేదు మహారాజా. అలాగ గదతో తిప్పుతూ మన సైన్యాన్ని అందరినీ కూడా పంపిస్తున్నాడు యముపురికి. అలా భీముడు భీకరంగా యుద్ధం చేసేసరికి 21,000 మంది మన సైనికులు సరిపోగా మిగిలిన వారు టకావికలై దూరంగా పారిపోయారు. అప్పుడు నీ జ్యేష్ఠ కుమారుడు చూసిన మేరకు మిగిలిన కురు సైన్యం అంతా ఒక్కటే గజబలము, అశ్వబలము, పదబలము అందరూ కలిసి అర్జునుడిని ఎదిరించాయి. అయితే అర్జునుడు 2 చేతులతో యుద్ధం చేస్తూ మన సైన్యం అంతటిని కూడా సంహరించేశాడు. చివరిగా సాలుడు అనే మహారాజు యుద్ధం చేస్తూ ఉండగా అతడిని సంహరించాడు సాత్యకి. అంతటితో ఆ యుద్ధం పూర్తయింది. జై శ్రీమన్నారాయణ.